నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రవర్తనపై మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డిని చూసి రాజకీయాల్లో మర్యాద అంటే ఏంటో నేర్చుకోమని తెలిపారు. ఎమ్మెల్యేకు పదవీ వ్యామోహం తప్ప పేదల మేలు చేసే ఉద్దేశం లేదని ఎద్దేవా చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలతో ఓట్లు వేయించుకుని వారి సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు తప్ప ఆమె అభివృద్ధి చేసిందేమీ లేదని రాజారెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అనేక అభివృద్ధి పనులు చేశారని, మరి మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపెట్టాలని ఎమ్మెల్యేను రాజారెడ్డి ప్రశ్నించారు. చాలా సీరియస్ గా మాట్లాడుతూ మరి మీకు ప్రోటోకాల్ ఉందా అని నన్ను డైరెక్ట్ గా మొహం పట్టుకొని అడగడం జరిగింది. నేను ఒకటే మాట అన్నాను, నాకు కూడా ప్రోటోకాల్ ఉందని నేను చెప్పడం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని ప్రోటోకాల్ ఉందా అని గట్టిగా అడిగేసరికి వాళ్ళు పాపం ఏమీ చెప్పలేక గమ్మును ఊరుకున్నారు. ఎవరో వెనుక ఉంది, మేడంకి కూడా ప్రోటోకాల్ ఉందన్నారు, ఎవరో నేను గుర్తించలేదు. బ్యాక్ సైడ్ లో వాళ్ళు ఏం చేశారు, నాకు కొన్ని సర్టిఫికేట్లు రేషన్ కార్డులకు సంబంధించి నాకు కొన్ని పత్రాలు నాకు ఇవ్వడం జరిగింది ఇమ్మని చెప్పి. నేను గమ్మున నిలబడ్డాను అక్కడ. తను అలాగే అరగెన్సీగా చాలా మాట్లాడేసరికి నేను అన్నాను, ఓకే మీరు ఎమ్మెల్యే కదా, మీరే నో ప్రాబ్లం, ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు ఇవ్వండి, ఎమ్మెల్యే కదా, మీకు ప్రోటోకాల్ ఉంది, నాకు లేదంటున్నారు కదా, నాకు ఉందా లేదా నాకు తెలుసు, మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి, నాకు ప్రాబ్లం లేదు అన్నా సరే తను ఎందుకో నేను అక్కడ ఉండడం తనకి ఇష్టం లేనట్టుగా, అంటే ఒక మహిళగా కూడా ఆమెకి ఒక్క క్షణం కూడా సహనం లేదనేది నాకు చాలా ఆశ్చర్యకరం ఇస్తుంది. ఎన్నికలకు పోయే ముందర ఆగస్టు మాసంలో మరి శాంక్షన్లు వచ్చినాయి. అవి కేవలం అక్కడ రాష్ట్రంలో బడ్జెట్ లో కేటాయించకుండా కానీ కేవలం శాంక్షన్లు వేసి పెట్టినారు. మరి శాంక్షన్ చేసిన వాటికి డబ్బులు లేకుండా ఎలా రోడ్లు స్టార్ట్ అవుతాయి? రోడ్లు స్టార్ట్ కావు. ఏమంటారు మళ్ళీ, మా ప్రభుత్వంలో ఇచ్చిన రోడ్లు మీరు చేయట్లేదని. అయ్యా, మీరు చేపించిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులే ఇయ్యలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉండే, అప్పుడు సర్పంచ్ల బిల్లులు ఇయ్యలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉండే. మరి అట్లాంటి పరిస్థితి నుంచి మెల్లగా మీకు తెలుసు, ఒక కుటుంబం అప్పుల పాలైతే ఎంత క్రమశిక్షణతోని ఎంత